బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మరోసారి నిరసన రచ్చ కొనసాగింది. గాంధీ భవన్ లోకి వచ్చారు జహీరాబాద్ నేతలు. జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మండల అధ్యక్షుల నియామకంలో పార్టీ కోసం అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని హెచ్చరికలు జారీ చేస్తారు. విజువల్స్ మనం చూడొచ్చు. చంద్రశేఖర్ ఆయన గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు. అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ నుంచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు వచ్చి మన జహీరాబాద్ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు 2023 ఎన్నికల్లో చంద్రశేఖర్. సో ఇప్పుడు ఆ చంద్రశేఖర్ ని తొలగించాలని చెప్పి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా వచ్చి ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఒకసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన మూలంగా పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేయడం, అటు రానున్నటువంటి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయం తప్పదన్నట్టుగా వారంతా ఆందోళన వ్యక్తం చేయడం ఒకసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి గాంధీ భవన్ లో ఈరోజు నిరసనకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే తమకు పదవులు ఇవ్వడం లేదు, పార్టీలో ప్రాధాన్యత లేదు, ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన సునీతా ముదిరాజ్ కూడా ఇదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన క్యాబిన్ ఎదుట, ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత పలుమార్లు ఓసారి ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ కొంతమంది నాయకులు కూడా వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మరో నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు అక్కడికి చేరుకొని ఇన్ఛార్జిని తొలగించండి, ఆయన మూలంగా పార్టీ నష్టం చేకూరుతోంది, మండల అధ్యక్షుల పదవిలో చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది, రానున్నటువంటి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూస్తామని తీసివేయకపోతాయని చెప్పి ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి వాళ్ళ ఆందోళన గల కారణం ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్స్ పెడుతున్నారు, వారి మాట్లాడడం విందాం. ఈరోజు జహీరాబాద్ సంఘం మరి జహీరాబాద్ మరి యొక్క కాంగ్రెస్ పార్టీ మరి మండల్ ప్రెసిడెంట్ల గురించి మరి పాత వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ప్రకటన చేయడం జరిగింది. అందుకంటే చాలా మంది కూడా మరి యొక్క పాత వాళ్ళని కొత్త వాళ్ళని చేయాలని ప్రకటన చేసినప్పుడు చాలా మంది కూడా మరి నిరాశతోని మరి వాళ్ళు ఎంతో అవకాశంతో మాకు అవకాశం వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ అప్లికేషన్ కూడా ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మరి అగ్రకులాల వరకు ఇస్తూ మరి ఎస్సీలకు చాలా అన్యాయం జరిగింది. జహీరాబాద్ మరి ఐదు మండలాలు జహీరాబాద్ తాలూకాలో ఉన్నప్పుడు మరి ఒక్కడు కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వకుండా అగ్రకులాలే దాన్ని ఖండిస్తూ మా యొక్క ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం. జహీరాబాద్ సంఘంలో కూడా మరి హనుమన్న పటేల్ అనే వ్యక్తి పెద్దవాడు, అగ్రకులాల వాడు, మరి ఆయన కొడుకు చేసి ఆ తండ్రి చేసిండు, అతను చేసి మళ్ళీ మనవడు కూడా అదే పార్టీ నుంచి మళ్ళీ కూడా అప్లికేషన్ పెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు ఇది సంబంధించాం కాంగ్రెస్ పార్టీ కమరేట్ పార్టీలో క్రమశిక్షణ లేకుండా మన ఉన్న మరి అగ్రకులాలే ఆక్రమించుకుంటున్నారు. మరి చంద్రశేఖర్ రావు కూడా మరి ఒక మాదిగా ఎస్సీ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వకుండా అగ్రకులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా పార్టీలో మరి యొక్క టీఆర్ఎస్ పార్టీలోనే మేము ఎంపీ అయినాను, ఎంపీటీసీ గెలిచినాను. కరువు కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డెక్కించినాం. అప్పుడు ఎవరు దిక్కులేదు కాంగ్రెస్ పార్టీకి. అసలు సమయంలో మేము కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకుపోయి మరి ఎంపీటీసీలు గెలిపించి మండలి ఎంపీపీలు అయినాము. మరి అసలు అవకాశంలో ఇప్పుడు మాకు లెక్క చేయకుండా ఇప్పుడు అధికారం రాందడివే మరి మాకు పక్కతో పెట్టి మరి ఇతరులకు ఇవ్వడం చాలా కష్టం. ఇది కరెక్ట్ కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేలు ఓడిపోయిండు మరి జహీరాబాద్లో. మరి ఇప్పుడు కూడా అదే గడ్డ పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. దయచేసి
ఎస్సీలకు తప్పకుండా ఈ యొక్క మండల ప్రెసిడెంట్ 5 ఎక్కడన్నా ఇస్తేనే కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం భూశాపనం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుని నేను సెలవు తీసుకుంటున్నాను. రైట్. సో ఇది అక్కడి లోకల్ జహీరాబాద్ నాయకులు మాట్లాడుతున్న మాట. మాకు ఎస్సీలమైనందుకు మాకు అవకాశం కల్పిస్తలేరు, అగ్ర కులాలకి అక్కడ మండల అధ్యక్షుల పదవులు కట్టబెడుతున్నారు చంద్రశేఖర్ అని చెప్పి చంద్రశేఖర్ పైన వస్తున్న కంప్లైంట్ ఇది. మా ప్రతి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, సో సామాజిక సమతుల్యత పాటిస్తున్నాము, అన్ని వర్గాల వారికి సంతృప్తి పరిచే విధంగా మేము వారికి పదవులు ఇస్తున్నాము, అన్ని సామాజిక వర్గాల్ని కన్సిడర్ చేసిన తర్వాత పదవులు అనౌన్స్ చేస్తున్నాం అనేది అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ అని చెప్తున్న మాట. కానీ ఏంటి మరి అదొక ఎస్సీ కాన్స్టిట్యున్సీ జహీరాబాద్ అనేది, సో అక్కడ ఎస్సీలే ప్రాధాన్యత లేదు అని చెప్పే రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ సామాజిక సమతుల్యత ఏమైంది, అది పనిచేయట్లేదనా? డైరెక్ట్గా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం గాంధీ భవన్కి వచ్చి వారంతా ఆందోళన చేపట్టారు. ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ లాంటిదే. ఎలా చూడాలి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఇటువంటి సిచ్యువేషన్ కేవలం జహీరాబాద్కి పరిమితమైందా, ఇంకా నియోజకవర్గాల్లో ఉందా? మన చాలా చోట్ల ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రూప్ వార్స్ ఒకవైపు అయితే పార్టీలో ఉన్నటువంటి పాత నేతలు పార్టీ 10 ఏళ్ళు అంటే అధికారంలో లేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నటువంటి నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా చాలా కాన్స్టిట్యున్సీల నుంచి వస్తుంది. తాజాగా ఈరోజు జహీరాబాద్ కూడా దానికి ఉదాహరణ. మీరు అన్నట్టుగానే జహీరాబాద్కు సంబంధించి అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, 5 మండలాల్లో ఒక్కరు కూడా ఎస్సీలకు అక్కడ అవకాశం ఇవ్వలేదు అనేది వారి ఆవేదనలోని వారి మాటల్లోనే విన్నాం. దానికి సంబంధించి మాత్రం ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి అభ్యర్థి కూడా అక్కడ ఉండి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన ఎస్సీలకు ఇవ్వకపోవడం ఏంది అని చెప్పి ప్రధానంగా ఒక వైపు బయటికి చెప్తుంటే, మరొక పక్క అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇద్దరు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కానివ్వండి, జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేష్ షెట్కర్కు సంబంధించినటువంటి అంశంలో వారిద్దరికి కూడా కొంత పదవుల మధ్య కూడా కొంత ఇద్దరు నేతల మధ్యలో కూడా కొంత గ్యాప్ అనేది పెరిగింది, కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పి స్థానిక నేతలు చెప్తున్నారు. ఈరోజు గాంధీ భవన్ వరకు వచ్చారంటే చంద్రశేఖర్ ఇంటికి కానివ్వండి, సురేష్ షెట్కర్ ఇంటికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరినీ కలిసినంత కూడా ఆగ్రహంగా కూడా ఇక్కడ గాంధీ భవన్కి ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున జహీరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. అటు పీసీసీ రూమ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు పీసీసీ అక్కడ లేకపోవడంతో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేయకుండా అక్కడ ఉన్నటువంటి అవమానాలను భరించి పార్టీలో ఉన్నాం, పార్టీలో సీనియర్గా ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే అనేక పదవులు చేపట్టామని చెప్పి కూడా కార్యకర్త యొక్క ఆవేదనే కాకుండా వెనకాల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. జహీరాబాద్కు సంబంధించి గతంలో ఇక్కడ ఎవరు లేకుండా ఇప్పటికే 2 టైమ్స్ అంటే 2018 కానివ్వండి 23కు 2 సార్లు కూడా ఓడిపోయింది. టీఆర్ఎస్ అక్కడ గెలిచింది కాబట్టి పార్టీ పటిష్టంగా ఉండాలంటే పాత వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పాత వాళ్లకు అక్కడ అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పార్టీ దీని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకోవైపు కొందరు కూడా నేరుగా కూడా చంద్రశేఖర్ అక్కడ వికారాబాద్కు ఉన్నటువంటి నేతను తీసుకొచ్చి ఇక్కడ ఎవరు నాయకులు లేనట్టు ఇక్కడ మంత్రి ఆయనకు సంబంధించి మాజీ మంత్రి అని చెప్పి ఇక్కడ పార్టీ నిలబెట్టింది. పార్టీ ఆదేశాలు కూడా జారీ చేస్తుంటే దాన్ని కూడా అందరం కూడా కట్టుబడి ఉండి ఆయనను గెలిపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిలో మిస్ అయింది విజయం. కానీ అక్కడ వచ్చిన తర్వాత అదే ఇన్ఛార్జి చంద్రశేఖర్ అక్కడే ఉన్నారు, కానీ పాత నేతలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన వెంటనే అక్కడి నుంచి తొలగించాలి. గతంలో వికారాబాద్ నుంచి ఉన్నారు కాబట్టి వికారాబాద్కు కూడా పంపించాలి. ఆయన ఇన్ఛార్జికి సంబంధించినటువంటి అంశమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించి కూడా అక్కడ పదవులు ఇప్పించుకుంటున్నారంటూ కూడా చంద్రశేఖర్ తీరు పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్ కూడా మాట్లాడుతూ ముఖ్య నేతలు అందరం కూర్చొని మాట్లాడతాం, పదవుల్లో అన్యాయం జరిగితే కూడా డెఫినెట్గా వారందరికీ సంబంధించి కూడా సమన్వయంతో ముందుకెళ్ళి ఎవరికి అన్యాయం జరగకుండా కూడా చూసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నేతల ఆగ్రహం అనేది కూడా కొంత కట్టలు తెంచుకొని గాంధీ భవన్ వరకు వచ్చిందని చెప్పొచ్చు. కేవలం ఈ జహీరాబాద్ ఒకటే కాదు, కామారెడ్డిలో చూసాం. కామారెడ్డికి లేటెస్ట్గా కామారెడ్డి ఇష్యూకి సంబంధించి కూడా నేతల మధ్యలో కోల్డ్ వారు కొత్త పాత అని కామారెడ్డిలో చూసాం. మరొక పక్క నల్గొండలో సైతం కూడా అక్కడ జిల్లా అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో జరుగుతుంది. ఖమ్మంలో కూడా అటు రేణుక వర్గం వచ్చి కూడా తమ పదవులు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా చాలా గాంధీ భవన్ వరకు వచ్చి కూడా స్ట్రైక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది గాంధీ భవన్ వరకు వస్తుందంటే డెఫినెట్గా కోల్డ్ వార్. ఎందుకంటే ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తుంటారు, ఇతర పార్టీలో అప్పటి వరకు లేనటువంటి నాయకులు కూడా కొత్తగా వస్తుంటారు. అట్లాంటిది పాత కాంగ్రెస్ నేతలు ఏ విధంగా మర్చిపోతారు? 10 ఏళ్ళ అధికారంకు దూరంగా ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి బాగలేనప్పుడు ఉన్నటువంటి నేతలను ఎందుకు పట్టించుకోరు, పదవులు ఇవ్వరు అంటూ కూడా మొత్తం అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ లేదంటే ఆ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీనాక్షి నటరాజన్ చెప్పిన మాట ఏంటంటే ఒక్కరితో నిర్ణయం కాదు,
డీసీసీ అధ్యక్షులను సైతం ఏఐసీసీ అబ్జర్వర్గా పెట్టి ఆ తర్వాత వారి నుంచి నామినేషన్ తీసుకొని సెలెక్ట్ చేశాం. అదే మాదిరిగా డీసీసీ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ కమిటీల వరకు ఇదే పద్ధతి కొనసాగుతుంది. అబ్జర్వర్లు ఉంటారు, 1-2 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా సామాజిక వర్గాల వారిగా చర్చించుకొని అందరికీ ఈక్వల్గా వస్తుందో లేదా సో అన్నట్టుగా చర్చించిన తర్వాతే పదవులు వస్తాయని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇష్యూ వస్తుంది కామారెడ్డిలో కానీ జహీరాబాద్లో కానీ? అంటే జహీరాబాద్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ వచ్చిన చంద్రశేఖర్ కూడా రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వచ్చారు. సో ఆయన టీంకి పదవులు కేటాయిస్తున్నారు అనుకోవాలా? అందుకే ఇష్యూ వస్తుందా? డెఫినెట్గా చంద్రశేఖర్కి ఎవరైతే అనుకూలంగా ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు ఇస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా వారి ఆరోపణే కాదు, తాము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం పార్టీకి సంబంధించినటువంటి అంశంలో అని చెప్తూనే మరొక పక్క సామాజిక వర్గ కోణంలో సైతం ఇందాక అన్నట్టు పార్టీ చెప్పేదానికి కింద జరిగేదానికి కొంత రియాలిటీకి అనేది కూడా డిఫరెన్స్ ఉన్నదని కేవలం జహీరాబాద్లోనే కాదు మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఉందనేది కాంగ్రెస్ నేతలే చర్చించుకున్నట్టు సందర్భాలు. ఇది జహీరాబాద్ ఈరోజు ఉదాహరణ కానీ మిగతా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఈ కమిటీలు సరిగా లేకపోతే, బలమైనటువంటి నేతలు లేకపోతే, ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇతర వేరే రకాల కూడా పార్టీ పదవులు ఇస్తే మాత్రం డెఫినెట్గా వచ్చేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కూడా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే డెఫినెట్గా అక్కడ గ్రూపిజం నడుస్తుంది. గ్రూపిజం కాకుండా నేతల మధ్య ఆధిపత్య పోరైతే స్పష్టంగా వాళ్ళ మాటలు జహీరాబాద్ కార్యకర్తల కానివ్వండి నాయకుల మాటలు వింటే మాత్రం డెఫినెట్గా ఇది అర్థమవుతుంది. కాబట్టి ఇదే విధంగా కొనసాగితే జహీరాబాద్ను చూసి మరొక నియోజకవర్గం కూడా బయటకు వస్తుంది. అట్లా వస్తే పార్టీకి కొంత తలనొప్పి. ఎందుకంటే జహీరాబాద్కు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉండి గతంలో గీతారెడ్డి, బాగారెడ్డి లాంటి నేతలు కూడా ఇక్కడ జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు, అక్కడ నుంచి మినిస్ట్రీ ఉన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్కు కంచుకోట్లా ఉన్నది, దాన్ని వదులుకున్నారు. కాబట్టి నేతల మధ్య సమన్వయం లేకపోతే మరొకసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో అటు వచ్చేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ కాదు వచ్చేటువంటి ఎన్నికల్లో సైతం కూడా పార్టీకి భంగపాటు తప్పదు అంటూ కూడా మరి సీనియర్ కార్యకర్తలు ఇటు గాంధీ భవన్ వచ్చినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా జహీరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలు తమ పార్టీలో మండలాధ్యక్షుల పదవులకు సంబంధించిన విషయంలో అగ్రకులాలకే ఇస్తున్నారు, ఇన్ఛార్జ్ వద్దు, చంద్రశేఖర్ని తీసేయండి అనేటువంటి నినాదాలతో గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్ రచ్చలేపారు. ఏకంగా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నెలకొంది. చంద్రశేఖర్ చేయడం మూలంగా పార్టీ కోసం 10 ఏళ్ల పాటుగా కష్టపడి అనేక రకాలుగా చెమటోర్చి పార్టీలో అనేక